వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలో కొడంగల్కు సంబంధించి కొడంగల్ ప్రభుత్వ వైద్య కళాశాల పనులను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా జడ్జోగ్ అన్నారు. బుధవారం తాండూరులో కొడంగల్ ప్రభుత్వ వైద్య కళాశాల పనులను జిల్లా కలెక్టర్ ప్రదీప్ జైన్లతో కలిసి పరిశీలించారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలకు సంబంధించిన మ్యాప్ ను పరిశీలించి అన్ని రూమ్లకు సీరియల్ నెంబర్లు వేయాలని, సీసీ రోడ్, కాంపౌండ్ వాల్, సీసీటీవీలు ఏర్పాటు, సెక్యూరిటీ రూమ్స్ ఏర్పాటు, వాటర్, లైట్స్ అన్ని మౌలిక సౌకర్యాలతో ఒక వారం వరకు పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి ప్రతి రూమ్ను, ప్రతి వార్డును తిరిగి అక్కడి సిబ్బందితో మాట్లాడారు. రిజిస్టర్లను కూడా పరిశీలించారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు వైద్యాధికారులు, సిబ్బంది అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. ఆసుపత్రిలో అన్ని విభాగాలను పరిశీలించారు. ఆయా విభాగాలలో పనిచేస్తున్న సిబ్బందితో ఎంతకాలం నుండి పనిచేస్తున్నారో, మీకు ఇంకా ఏవైనా పరికరాలు అవసరం ఉన్నాయా అని పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. డాక్టర్స్ సమయపాలన పాటించాలని కూడా ఆదేశించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ త్వరలోనే మెడికల్ కాలేజీకి సంబంధించిన పనులను వేగవంతం చేసి పూర్తి చేస్తామన్నారు. టెంపరరీగా తాండూరులో మెడికల్ కళాశాల కొనసాగుతుందని, కౌన్సిలింగ్ వరకు అన్ని వసతులను సమకూరుస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, అసిస్టెంట్ కలెక్టర్ హర్ష్ చౌదరి, కొడంగల్ ప్రత్యేక అధికారి వెంకటరెడ్డి, జీజీహెచ్ మాలతి, సూపరింటెండెంట్ సునీత, తహసీల్దార్ తారాసింగ్, ఆర్ఎంఓ ఆనంద్ గోపాల్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ బి రాజు, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ పద్మ, కాంట్రాక్టర్ చంద్రశేఖర్, ఈఈ ఉమేష్, సంబంధిత అధికారులు, డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు. నా ఒపీనియన్ స్టాప్ లో ఉంటే బ్లాక్ చేస్తే పోవడానికి రావడానికి మంచి స్టాప్ లో డిపెండింగ్ అపాన్ ద యూజువల్లీ గర్ల్స్
ఇక్కడ కొడంగల్ మెడికల్ కాలేజీ మనం అప్లై చేసాము. ఈ సంవత్సరం మనకి మెడికల్ కాలేజ్ పర్మిషన్ వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. సో 50 స్టూడెంట్స్ను తీసుకునే కెపాసిటీతో మనం ఈ మెడికల్ కాలేజీకి అప్లికేషన్ పెట్టాము. సో అక్కడ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయ్యే లోపల తాండూరులో ఉన్న నర్సింగ్ కాలేజీని మనం టెంపరీగా కొడంగల్ మెడికల్ కాలేజీగా చూపిస్తున్నాము. అదేవిధంగా కొడంగల్లో ఉన్న హాస్పిటల్ దానికి అటాచ్డ్ హాస్పిటల్గా ఈ వీటిలో ప్రిపరేషన్లో పార్ట్గా మన స్టూడెంట్స్ని హాస్టల్స్ కోసం ఈ బిల్డింగ్ని సెలెక్ట్ చేయడం జరిగింది. దానికోసమని ఈరోజు కలెక్టర్ గారు, హెల్త్ సెక్రటరీ గారు, మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు, డిఎంఏగా నేను, హాస్పిటల్ సూపరింటెండెంట్, ప్రిన్సిపాల్స్ అందరం కలిసి ఈ బిల్డింగ్ని విజిట్ చేసి ఇందులో స్టూడెంట్స్ ఉండటానికి కావలసిన మరమ్మతులు అవి చేయడానికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఇదంతా కూడా మన కొడంగల్కి 50 మంది స్టూడెంట్స్ని తీసుకుని కొత్త మెడికల్ కాలేజీ కోసం జరిగే ప్రిపరేషన్స్లో ఈ విజిట్స్ అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రిపరేషన్స్ అన్నీ కూడా మనకి సక్సెస్ అయ్యి ఈ సంవత్సరం మనం విద్యార్థుల్ని కొడంగల్ వైద్య కళాశాలలో తీసుకునే ప్రిపరేషనే జరుగుతూ ఉంది. విద్యార్థులు ఎంతమంది?